నమస్కారం. భారతీయ ఆర్థిక వార్తలు 14 ఆగస్టు ఉదయం 6 గంటల వార్తా సంచికలోకి స్వాగతం. ఈ వార్తా సంచికను మీకు అందిస్తున్నది నయన. తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 78,079.96 114 PTS 0.15% పెరిగింది. అత్యధిక లాభం NTPC 1.41% పెరిగింది. అత్యధిక నష్టం ICICI బ్యాంక్ 1.74% తగ్గింది. నిఫ్టీ 50 నేడు 24,395.85 0.16% వద్ద ఉంది. -0.16% తగ్గింది. NSE యొక్క అగ్ర 50 కంపెనీలను ట్రాక్ చేస్తుంది. జూలైలో భారతదేశ వాణిజ్య లోటు 6 నెలల గరిష్ట స్థాయి $31.98 బిలియన్లకు చేరింది. జూలైలో భారతదేశ వస్తువుల వాణిజ్య లోటు 6 నెలల గరిష్ట స్థాయి $31.98 బిలియన్లకు పెరిగింది. ఏప్రిల్, జూలై కాలంలో వస్తువుల ఎగుమతులు 17% పెరిగి $173.78 బిలియన్లకు చేరుకున్నాయి. ఆర్బీఐ లక్ష్యాన్ని దాటి 4.45% పెరిగిన భారత రిటైల్ ద్రవ్యోల్బణం. భారతదేశ రిటైల్ ద్రవ్యోల్బణం వరుసగా రెండో నెలలో ఆర్బీఐ నిర్దేశించిన 4% మధ్యస్థ లక్ష్యాన్ని దాటి తెల్లవారుజాము పావు తక్కువ 5% పెరిగింది. దేశవ్యాప్తంగా అస్థిరమైన ఆహార, ఇంధన ధరల మధ్య ఈ పెరుగుదల నమోదైంది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలతో నష్టాల్లో భారత మార్కెట్లు. స్వల్పంగా పెరిగిన సెన్సెక్స్. నిన్న సెన్సెక్స్ 0.15% పెరిగి 78,079.96 వద్ద ముగియగా, నిఫ్టీ 50 చివరిసారిగా 0.16% క్షీణించి 24,395.85 వద్ద ముగిసింది. మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా మార్కెట్లు అస్థిరంగా ఉన్నాయి. లాభాల స్వీకరణతో తగ్గిన బంగారం మరియు వెండి ధరలు. బంగారం ధర చివరిసారిగా 1.10% క్షీణించి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $4,409 మరియు 40 సెంట్లు వద్ద ముగిసింది. అదే సమయంలో వెండి నిన్న 1.29% తగ్గి ప్రతి ట్రాయ్ ఔన్స్కు $64 మరియు 63 సెంట్లు వద్ద ముగిసింది. 1.8% పైగా క్షీణించి బ్యారెల్కు $81 మరియు 10 సెంట్లుకి చేరిన ముడి చమురు ధర. ముడి చమురు ధర నిన్న 1.84% క్షీణించి బ్యారెల్కు $81 మరియు 10 సెంట్లు వద్ద ముగిసింది. ప్రపంచ డిమాండ్ ఆందోళనల కారణంగా ధరలు తగ్గుముఖం పట్టాయి. జూలైలో 3.4% తగ్గిన అమెరికా వినియోగదారుల ద్రవ్యోల్బణం. అస్థిరమైన చమురు ధరల మధ్య జూలైలో అమెరికా వినియోగదారుల ద్రవ్యోల్బణం ఏడాది ప్రాతిపదికన 3.4% తగ్గింది. ఈ తగ్గుదల ఫెడరల్ రిజర్వ్ తక్షణ వడ్డీ రేట్ల పెంపు అంచనాలను తగ్గించింది. ఖతార్ నుండి సెప్టెంబర్ ఎల్ఎన్జీ సరఫరాపై స్పష్టత లేదన్న పెట్రోనెట్. ఖతార్ నుండి సెప్టెంబర్ నెల ఎల్ఎన్జీ సరఫరాలపై ఎటువంటి స్పష్టత లేదని భారతదేశపు పెట్రోనెట్ ఎల్ఎన్జీ తెలిపింది. ప్రపంచ ఇంధన మార్పులు మరియు ఒప్పంద చర్చల మధ్య ఈ అనిశ్చితి నెలకొంది. రెండేళ్లలో 100 కంటే ఎక్కువ విమానాలను చేర్చుకోనున్న ఎయిర్ ఇండియా. బాహ్య అస్థిరత నుండి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ఎయిర్ ఇండియా రాబోయే రెండేళ్లలో 100 కంటే ఎక్కువ విమానాలను చేర్చుకోవాలని యోచిస్తోంది. ఈ గ్రూప్ తన దీర్ఘకాలిక వృద్ధి మరియు ఆధునీకరణ వ్యూహంపై దృష్టి సారించింది. డెట్ ఆఫరింగ్ ద్వారా $500 కోట్ల వరకు సేకరించాలని యోచిస్తున్న ఏఎండి అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్ ఏఎండి డెట్ ఆఫరింగ్ ద్వారా $500 కోట్ల వరకు సేకరించాలని యోచిస్తోంది. కంప్యూటింగ్ పవర్ మరియు చిప్ల కోసం పెరుగుతున్న డిమాండ్ను తీర్చడానికి ఈ నిధులను ఉపయోగించనున్నారు. వడ్డీ రేట్ల పెంపు ఆందోళనలు తగ్గడంతో రికార్డు స్థాయికి చేరిన S&P 500. సాంకేతిక రంగ షేర్ల విజృంభణతో S&P 500 చారిత్రాత్మక గరిష్ట స్థాయిని తాకింది. రిచ్మండ్ ఫెడ్ ప్రెసిడెంట్ టామ్ బార్కిన్ తదుపరి రేట్ల పెంపును ఒక బహిరంగ ప్రశ్నగా అభివర్ణించారు. FD వడ్డీ రేట్లు $3 కోట్ల లోపు. కోటక్ మహీంద్రా బ్యాంక్ 7.30%, బ్యాంక్ ఆఫ్ బరోడా 7.15%, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 7.10%, HDFC బ్యాంక్ 6.60%. బంగారం $4,409 మరియు 40 సెంట్లు 1.10% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $135,284 ప్రతి 10 గ్రా. బంగారు ధర 1.10% తగ్గింది. మునుపటి ముగింపు $4,458 మరియు 30 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. వెండి $64 మరియు 63 సెంట్లు 1.29% ప్రతి ట్రాయ్ ఔన్సుకు. అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు $1,983 ప్రతి 10 గ్రా. వెండి ధర 1.29% తగ్గింది. మునుపటి ముగింపు $65 మరియు 47 సెంట్లు నుండి. వెండి ధరలు పారిశ్రామిక డిమాండ్, సౌర శక్తి మరియు సెంట్రల్ బ్యాంక్ విధానాలతో ముడిపడి ఉంటాయి.
WTI క్రూడ్ ఆయిల్ $81 మరియు 10 సెంట్లు 1.84% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 1.84% తగ్గింది. మునుపటి ముగింపు $82 మరియు 62 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. $95.430.12% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.12% బలహీనపడింది. మునుపటి ముగింపు $95 మరియు 32 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే ఐటీ మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఎల్పీజీ సిలిండర్ ధరలు, ప్రధాన నగరాలు. చెన్నై $957 మరియు 50 పైసలు, 2906 రూపాయలు. బెంగళూరు $944 మరియు 50 పైసలు, 2821 రూపాయలు. హైదరాబాద్ $994, 2985 రూపాయలు. ఆంధ్రప్రదేశ్ $966 మరియు 50 పైసలు, 2921 రూపాయలు మరియు 50 పైసలు. భారతీయ ఆర్థిక వార్తలు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం 6 గంటలకు మా వార్తలు చూస్తూ ఉండండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.